విజ్ఞానం వర్ధిల్లాలని పిడికిలెత్తరో జననం జన అజ్ఞానం తొలుచుట కొరకో జై భీమని గుంతెత్తి నినదించాలో బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ అడుగడుగున జాతి కొరకు పోరినవాడు పీడిత జన కోసలనే తరిమినవాడు ఎంతమంది ఎత్తుకునను జై భీమ్ జెండా ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట మనమందరం ఒక్కటి అయితే విజయం రాగా జై భీమ్ జై భీమ్ జై భీమ్ అదేవిధంగా అందరికీ రాజేంద్ర గారు పూలమాల వ్యాఖ్యగా విజ్ఞప్తి చేస్తున్నాం. చాలా అందరికీ పూలమాల వ్యాఖ్యగా విజ్ఞప్తి చేస్తున్నాం. పులంతరంతో ఆర్ఐ వెంకటరెడ్డి గారు పూలమాల వ్యాఖ్యగా విజ్ఞప్తి చేస్తున్నాం. మన కమిటీ ఆపరేటర్ మన అభివృద్ధం మనం అన్నా అనగానే మన కావద్దులో ఉండి బహుజన నాయకులు జిల్లా కిరణ్ గారు అంబేద్కర్ గారికి పూలమాల వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా పత్రికా సంఘం నుండి మల్లికార్జున గారు, పొన్న వేణు గారు, వీరేశం గారు వచ్చి అంబేద్కర్ గారికి పూలమాల వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్ఎఫ్ఐ నాయకులు పొట్టు సైదులు గారు ఎక్కడున్నా అంబేద్కర్ గారికి పూలమాల వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అరవపల్లిలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి, జ్యోతిరావు పూలే గారి, సత్యవరరావు గారి జయంతి కార్యక్రమాలను ఘనంగా విజయవంతం చేయడానికి ఇంత బలంగా వచ్చిన జాగిరెడ్డిగూడెం మండల ప్రజా సంఘాల నాయకులకు, ప్రజాతంత్రవాదులకు, కవులకు, కళాకారులకు, పత్రికా రిపోర్టర్లకు, పోలీసు సిబ్బందికి, ఎంఆర్ఓ గారికి, ప్రభుత్వ అధికారులకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 134వ జయంతి సందర్భంగా అరవపల్లి జాజిరెడ్డిగూడెం మండలంలోని అరవపల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు జ్యోతిరావు పూలే విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. దానికి సహకరించినటువంటి అందరికీ అభ్యుదయవాదులకు మరియు దాన్ని ప్రోత్సహించిన వారందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఎవరైతే విగ్రహ దానం చేస్తామన్నారో వారికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా కార్యక్రమ నిర్వహణలో అక్కడ జరిగినటువంటి కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించడం జరగలేదు. ఎవరికి ఇష్టమున్న పేర్లు వాళ్ళు మాట్లాడుకుంటూ, ఎవరి ఇష్టమున్న పేర్లు వాళ్ళు మాట్లాడుకోవటం, వాళ్ళ పేరు తీయటం, కనీసం ఒక వ్యక్తుల యొక్క పొజిషన్ బట్టి కూడా ప్రవర్తించకపోవటం చాలా దురదృష్టకరం. అయినప్పటికీ కూడా మేము ఇక్కడ పనిచేస్తున్నది మేము ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల బాగు కోసం పనిచేస్తున్నాం తప్పితే పేరు కోసం చేసేటోళ్ళు ఎవరం లేము. మా పేర్లు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మా పేర్లు చెప్పడం కూడా ఇష్టం లేని వ్యక్తులను మా పేర్లు చెప్పమని వాళ్ళ నోట్ల నుంచి పేరు చెప్పాలని చెప్పి మేము కోరుకోవడం కూడా జరుగుతం లేదు. కాబట్టి ఈ సందర్భంగా మా పేర్లు చెప్పని వాళ్ళకు కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం అందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది, అందరం పాటుపడాల్సిన అవసరం ఉంది. వారు చెప్పినటువంటి సమైక్యవాదం, అభ్యుదయవాదం, కలుపుకుపోవాలనే అన్ని జాతులను, కులాలను, వర్గాలను కలుపుకొని పోయి గ్రామాలు, మండలాలు, ప్రజలందరూ బాగుపడాలనే ఉద్దేశంతో బిఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి విధానానికి మనందరం కూడా మద్దతు పలకాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్, జై.